రాగి పాత్రల్ని వంట చేయడానికి, వాటర్ నిల్వ చేయడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి వాడతారు. రాగి పాత్రలు బ్యాక్టీరియా లేకుండా నీటిని ఉంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి నీటిలోకి ఆక్సిజన్ను అనుమతించవు. ఇది నౌక లోపల ఖనిజ నిక్షేపాలు ఏర్పడకుండా నియంత్రించడంలో మేలు చేస్తాయి. రాగి పాత్రలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో తోడ్పడతాయి. ఎక్కువ కాలం పాటు వాటర్ను తాజాగా ఉంచుతాయి. ఇవి బహుముఖ లోహం అయిన రాగితో తయారు చేస్తారు. రాగి పాత్రలలో వంట చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. రాగి పాత్రలలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం నిర్విషీకరణ అవుతుందని అంటుంటారు. అంతేకాకుండా రక్తం శుద్ధి అవుతుంది. వీటిలో వాటర్ నిల్వ ఉంచితే నీరు బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ల నుంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వీటిలోని వాటర్ తాగితే కడుపు ఇన్ఫెక్షన్లు, అల్సర్లు, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. వంట సమయాన్ని తగ్గిస్తాయి. కానీ రాగి పాత్రల్ని క్రమం తప్పకుండా శుభ్రపరచాలని నిపుణులు చెబుతుంటారు. ఏవైనా గుండె సంబంధిత వ్యాధులున్న రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని చెబుతుంటారు. కఫ, పిత్త, వాత అనే త్రిదోషాలను తొలగిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అదనంగా స్కిన్కు కూడా రక్షణ కల్పిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇమ్యూనిటీ పవర్ మెరుగుపడుతుంది. వెయిట్ లాస్ అవ్వడంలో, వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా రావడం, కీళ్ళ నొప్పులు, గాయాల్ని వేగంగా మాన్పించడంలో, మెలనిన్ ఉత్పత్తిలో మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆహారాలను రాగి పాత్రల్లో పొరపాటున కూడా పెట్టొద్దని నిపుణులు తాజాగా వెల్లడించారు. నారింజ జ్యూస్, ద్రాక్ష, బత్తాయి, పచ్చళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగ ఉంచకూడదు. ఎందుకంటే ఆమ్ల గుణాలు రాగితో రసాయనిక చర్య జరుపుతాయి. తద్వారా ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. అలాగే రాగి గ్లాసులో లెమన్ వాటర్ ఉంచకూడదు. ఎక్కువ సమయం పాటు ఉంచితే స్టమక్ పెయిన్, విరేచనాలు, వాంతులు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.